తదుపరి కర్కాటక రాశి వారి యొక్క జాతకరీత్యా వాళ్ళకు ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉందో చూసుకుంటాము. ఈ ఈ సంవత్సరాంతము వారికి ఆదాయము 14, వ్యయము 2గా తెలుసుకోవచ్చు. అలాగే వారి రాజ్యపూజ్యత మరియు అగౌరవము 2 కూడా 6గా తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి వారికి మొదట అనగా వత్సర ఆది నుంచి 1/5/2024 వరకు గురువు దశమ స్థానంలో ఉండడం వలన వారికి కొంత అశుభాలు జరుగుతుంటాయి. అనగా ధన నష్టం కావచ్చు, ఈ విధముగా జరుగుతుంటాయి. ఆ తర్వాత అనగా 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు బాగా ఉంటుంది. అనగా వాళ్ళకు గురువు మంచి స్థానంలో ఉన్నాడు కనుక ఒకవేళ వారు ఏదైనా కొత్తగా వ్యాపారములు కానీ ఏదైనా మొదలుపెట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు అది కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు ఏకాదశ స్థానంలో గురువు సంచారం చేత అన్ని కార్యములలో కూడా శుభము జరిగినటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా దానివలన ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి వారు కొత్తగా ఏదైనా వ్యాపారము కానీ చేయడానికి సంకల్పించినచో వాళ్ళు నిర్విఘ్నంగా అది చేయడానికి అవకాశం ఉన్నది. అలాగే కొత్తగా ఇంకా పెళ్లి కాని వారికి ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఈ 2/5/2024 నుంచి గురుబలం కూడా తోడవటం వలన త్వరగా పెళ్ళి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధముగా కానీ 2/5/24 ఇక్కడి నుంచి వత్సర అంతం వరకు కూడా శని అశుభుడవటం వలన కొంతవరకు మోస ప్రవృత్తి గల మనుషులు చుట్టుపక్కల ఉండడం కానీ మరియు కొత్త వ్యాపారం నందు కొంత మోసపూరిత వాతావరణం ఏర్పడడం కావచ్చు. అలాగే వృధా ప్రయాణాలు కావచ్చు, ఇంటి యందు అకారణ కలహములు కావచ్చు, ఏదైనా ఒక రకమైన టెన్షన్తో బాధపడడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. కావున ఈ రాశివారు ఏ విధమైనటువంటి సంకోచము లేక వారి యొక్క వ్యాపారము కానీ ఉద్యోగాన్ని సంకల్పించినచో వాళ్ళు యథాశక్తిగా ఆ శనీశ్వరునికి మరియు ఆంజనేయ స్వామికి యథాశక్తిగా అర్చన చేయించి ఆ తర్వాత వారి యొక్క వ్యాపారములు కానీ వారి యొక్క పెళ్ళి యొక్క పనులు కానీ మొదలుపెట్టుకోవచ్చు. ఆ విధముగా ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి వారు ఏ విధమైన సంకోచం లేక వారి యొక్క ప్రయాణాలు కావచ్చు, వారి యొక్క పెళ్లి సంబంధ విషయాలు కావచ్చు మొదలుపెట్టుకోవచ్చు. అలాగే ఈ కర్కాటక రాశి వారు వీలైనంత ఎక్కువగా ఆ శనీశ్వరుని మరియు ఆంజనేయ స్వామి యొక్క అర్చన చేసి వారి యొక్క ప్రయత్నములు యథాశక్తిగా చేస్తే వారికి అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు.